అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈరోజు సజ్జల ప్రెస్ మీట్ చూసాం. సార్ మాట్లాడుతూ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు, అంటే 3 నెలల్లో మేమందరూ జైలుకి వెళ్ళిపోతాం, అప్పుడు మా పార్టీ బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే టీడీపీ పార్టీ ఇంత ఘన విజయం సాధించి ఇప్పుడు ప్రజల దగ్గర మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఇంత దారుణానికి ఎక్కడికి మహానాడు పెట్టింది అందుకని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇందాక కూడా ప్రెస్ మీట్ చూసాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి మహానాడు గురించి మాట్లాడాడు. దాని గురించి మాట్లాడిన తర్వాత మిగిలిన దాని గురించి మాట్లాడదాం. తప్పకుండా సార్. మహానాడు ఇప్పుడు వాళ్ళు 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా చిత్రసీమలో నేరాజనాలు అందుకుంటూ రారాజుగా ఎలుగొందే వ్యక్తి. నాకు ప్రజలు ఈ విధమైన ప్రజాదరణ ఇచ్చారు, నాకు వారి ద్వారా అన్ని సమకూరిని, కాబట్టి ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన 1982 మార్చి 29వ తారీఖు నాడు ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 మహానాడు జరిగినాయి తెలుగుదేశం పార్టీ తరఫున. ఇవాళ దీనికోసమే మహానాడు పెట్టుకోవాలి వాళ్ళు. అది కూడా కడప గడపలో, దేవునికి తొలి గడప అంటారు వెంకటేశ్వర స్వామికి. మరి అలాంటి కడప గడపలో వాళ్ళు పెట్టుకున్నారు, విజయవంతం అయింది. ప్రజలు వచ్చారు, వాళ్ళకి అధికారం వచ్చింది, ప్రజలు కూడా ఆదరించారు. ప్రజలు ఎందుకు ఆదరించారు? 151 స్థానాలు మీకు వచ్చిన తర్వాత మీకు 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయారు? దాని గురించి ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. ఆధారాలు ఉండబట్టి న్యాయస్థానం మీరు వెలుసుబాటు కావాలని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళినా కూడా మీ వాళ్ళకి వెలుసుబాటు ఎందుకు రావట్లేదు? దాంట్లో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కదా. ఆధారాలు ఉంటేనే కదా మీకు వెలుసుబాటు ఇవ్వండి. ఈరోజు 2-3 నెలలు అంటే మీకు అర్థమైపోయింది. మిమ్మల్ని అందరినీ అదుపులో తీసుకోబోతున్నారు. మీ మీద ఉన్న అభియోగాలు వాస్తవాలు. ఈ మద్యం కుంభకోణం కావచ్చు, మిగిలిన ఏ కుంభకోణాలైనా మీ ప్రమేయంతో జరిగినాయి అనేది మీకు తెలుసు కాబట్టే 2-3 నెలల్లో మీరు కారాగారంలో వెళ్ళబోతున్నారు అని చెప్పని మీరు అన్నారు. ఒకటి మాత్రం మీతో విభేదించాల్సి వస్తుంది. మీరు కారాగారంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బలపడతామని అంటున్నారు చూడండి. ఇప్పటికే బలహీన పడిపోయారు. ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవడం గెలవడం అనేది సహజమే రాజకీయ పార్టీలకి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని రాజకీయ పార్టీగా ప్రజలు గమనించట్లేదు, గుర్తించలేదు. ఇది గమనించుకోవాలి మీరు. ఎందుకంటే రాజకీయాలు చేయటం వేరు, అధికారంలో రావటం వేరు, దిగిపోవటం వేరు, మళ్ళీ అధికారంలో రావటం వేరు. ప్రజలకి వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, లేదంటే వాళ్ళు చేసినటువంటి ప్రజాకంటకమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు తీర్పిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి భయపడ్డారు. మీది రాజకీయ పార్టీ కాదు, మీది ఒక వ్యాపార సంస్థ. దీంట్లో కూడా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని మాత్రమే ఆలోచించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్ని రోజులు ఉన్నా, పొరపాట్లు చేసినా, మరీ అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ ప్రజలను ఇబ్బందికరమైన రీతిలో తీసుకెళ్ళింది మాత్రం 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చిన కానించి. ఇది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఆ రోజు కారాగార వాసం చేయడం కూడా జరిగింది. వారి మీద చాలా అభియోగాలు ఉన్నాయి, ఇప్పటికీ ఎదుర్కొంటానే ఉన్నారు. వాళ్ళ కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో పప్పు బెల్లాలాగా కొన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఆస్తులు దోసిపెట్టింది 43,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గుర్తించేసి 16 నెలలు కారాగార వాసంలో పెట్టారు. అయినా సరే ప్రజలు వీటి గురించి పట్టించుకోకుండా రాజశేఖర రెడ్డి ఏదో చేశాడని చెప్పని మీరు భ్రమలు కల్పించేసి ఆయనే ఈ రాష్ట్రానికి సంజీవిని లాగా, వాళ్ళ అబ్బాయి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదన్న విధంగా మీరు ప్రచారం చేసిందని ఒక రకంగా ప్రజలు నమ్మారు. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యులు కొంతమంది చేసిన తప్పుల వల్ల చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పరిశ్రమల గురించి కావచ్చు ప్రచారం చేసుకోకపోవటం వల్ల, మీ ప్రచారాలను తిప్పికొట్టకపోవటం వల్ల మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారంలోకి వచ్చి 151 స్థానాలు మీకు అధికారంలో మీ చేతిలో పెడితే మీరు చేసిన నిర్వాహకం ఏంటో ప్రజలందరూ గమనించారు. ప్రజలు భయపడ్డారు. ప్రజల ఆస్తులు దోసుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోసుకున్నారు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. ఎదురు తిరిగిన వాళ్ళని నిర్బంధించారు, కారాగార వాసంలో పెట్టారు, దౌర్జన్యం చేశారు, దాడులు చేశారు, శారీరక హింసకు పాల్పడ్డారు, కొంతమందిని భౌతికంగా లేకుండా కూడా చేశారు. అంటే మిమ్మల్ని చూసి భయపడిపోయారు ప్రజలు. భయం వేరు, రాజకీయం వేరు.
రాజకీయంలో ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి ఓడిపోతారు, ఒకసారి అధికారంలో వస్తూ ఉంటారు. అది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రజలకి ఉపయోగకరమైన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకించి ప్రజలను చైతన్యపరిచి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పని ప్రజల మధ్య ఎండగట్టగలిగినప్పుడు వాళ్ళకి ప్రజలు అధికారం ఇస్తారు. రైట్. కానీ మీరేం చేశారు? మాయమాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు, అసత్యాలు ప్రచారం చేశారు, లేనిది ఉన్నట్టుగా చేశారు. మీ రాజకీయ అవసరాల కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం సొంత బాబాయిని కూడా ఇతనే చంపించాడు అనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో బలంగా ఉంది. కోడిగత్తి ఉదంతం తీసుకున్నా కూడా, ఆ జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏదన్నా మీరు వెళ్ళి న్యాయస్థానంలో నిజంగానే ఇతను నన్ను పొడిచాడు, నన్ను చంపబోయాడని చెప్తే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అతనికి కారాగారవాసం పడేది, లేదంటే ఒక 3 సంవత్సరాలు పడేది. కానీ మీరు న్యాయస్థానాన్ని కోతవేటు దూరంలో ఉన్న న్యాయస్థానానికి వెళ్ళి మీరు బాధితుడు అయ్యుండి కూడా మీరు న్యాయస్థానానికి వెళ్ళి చెప్పకపోవడం వల్ల దీంట్లో కుట్రకోణం ఉంది, అదే ఎన్ఐఏ తేల్చడం కూడా తెలిసిన తర్వాత దీంట్లో రాజకీయం ఏమి లేదు, వీళ్ళు కావాలని చేశారని అర్థమైపోయిన తర్వాత ప్రజలు అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, లేకపోతే ఈ విషయాలు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, జరుగుతున్నటువంటి విషయాలన్నీ కావచ్చు ప్రజలు గమనించారు కాబట్టి, ఎంత ఇబ్బందులు పడ్డారో చూశారు కాబట్టి, రహదారులు కూడా లేకుండా గ్రామాలను ఏ విధంగా చేశారో చూశారు కాబట్టి, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అస్తవ్యస్తంగా చేశారు కాబట్టి, పంచాయతీ వ్యవస్థలకు సమానంగా మీరు సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. రైట్. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో వాళ్ళకి అర్థమైపోయింది, కళ్ళ ముందు కనపడింది. రెండోది, ఇదే మీరు అంటున్నారు కదా, మేము అధికారంలోకి వచ్చి నిజంగా ఏదైనా చేయాలనుకుంటే 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకుంటామని అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నారు, నలందా కిషోర్ గారిని కరోనాలో తీసుకొని ఆయన చావుకు కారణమయ్యారు, అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నారు, కోన రవికుమార్ని తీసుకున్నారు, పల్లా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారు, సబ్బం హరి గారిని ఇబ్బంది పెట్టారు, అశోక్ గజపతిరాజు గారిని అయితే ఏ విధంగా ఆయన్ని భారతదేశంలో ఎంతో గౌరవిస్తారు, అలాంటి వ్యక్తిని మీ మంత్రి ఏ విధంగా మాట్లాడారు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు, ఎంత ఇబ్బందిగా మాట్లాడారు ఆయన్ని. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అక్కడి నుంచి వస్తే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేకపోతే మామూలుగా దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, పట్టాభి కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, మన ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు కావచ్చు, ఇలా చూసుకుంటా ఉంటే మీరు కిందకెళ్ళే తలికి నెల్లూరులో మీ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, మరి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, కుమారుడు అస్మిత్ రెడ్డి కావచ్చు, ఇలా కర్నూలు జిల్లాకు వచ్చేసరికి బొమ్మ అఖిల్ ప్రియన్ కావచ్చు, ఇలా మీరు చూసుకుంటా ఉంటే ఎవరిని వేధించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కక్ష సాధింపు చర్యలు పాల్గొనలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కదా ప్రజలు మీ మీద వ్యతిరేకత వచ్చేసి మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టి, ఇప్పటికి కూడా అది అర్థం చేసుకోకుండా మీరు ఇంకా ప్రజలను నిందిస్తూ ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వం కనుక కక్ష సాధింపు చర్యలు అనేది తీసుకోవడం కనుక ముందుకెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఈ విధంగా మాట్లాడుండేవాడి కాదు. రైట్. ఇక చూస్తే టీడీపీ పార్టీకి ప్రజలే పాడి కడతారు అనే పెద్ద పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటారంటే, సజ్జల గారు ఇందాక మాట్లాడుతా ఇప్పుడు మా నాయకుల మీద అందరూ కేసులు పెట్టి లోపలేస్తున్నారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న బెయిల్ రాకుండా ఇచ్చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేశారు, హుకుం జారీ చేశారు. అంటే భయపెట్టాలని, అధికారులను భయపెట్టాలని, వాస్తవాలని ఒక్కోటి వెలుగు చూపుతున్నారు కాబట్టి సిట్ ఇంత వేగవంతంగా పనిచేస్తారని వాళ్ళు అనుకోవాలి. సిట్ను వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, సిఐడిని కావచ్చు, వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మహిళలైనా సరే వాళ్ళకి వస్త్రాధారణ చేసుకునే అవకాశం కూడా లేకుండా కట్టుబట్టలతోటి బయటికి తీసుకుని వచ్చేసి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు చూశారు కాబట్టి ఆ విధంగా ఉపయోగపడాలనుకున్నారు తప్ప పోలీసుల్ని ఈ విధంగా వీళ్ళు ఇలా వేగవంతంగా ఒక్కొక్క అంశాలను బయటికి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ఏమన్నా వీళ్ళు చెప్తే ఏంటదా, ప్రభుత్వం చెప్తే ఏంటదా, పోలీసులు చెప్తే ఏంటదా, కాదు కదా, సాక్ష్యాధారాలు కావాలి కదా. ఆ సాక్ష్యాధారాలను కొన్ని సరైన సమయంలో వీళ్ళు సమర్పించకపోవడం వల్ల కొంతమందిని విడుదల చేయడం కూడా జరిగింది కదా. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అతను ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంత బెదిరించినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది అసలు ఆ పార్టీ ఉంటే కదా, ఆ పార్టీ మనుగడ సాగిస్తే కదా. అసలు దాంట్లో అనుమానం ఏముంది? ఇవన్నీ బయటకు వచ్చేసి రేపు పొద్దున వీళ్ళందరూ కారాగారవాసం వెళ్ళిన తర్వాత ఎవరుంటారు ఆ పార్టీలో? ఇలాంటి వాళ్ళు తప్ప ఇంక మిగిలిన వాళ్ళు ఎవరుంటారు? ఒక్కడు వస్తుంది, ఇప్పుడు రేపు ఆయన వంతు వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి వంతు, వాళ్ళ అబ్బాయి వంతు వస్తుంది. మరి ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు ధైర్యంగా ఎదుర్కోవట్లేదు? రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని మీరు ఆయన పుట్టినరోజు నాడే అదుపులో తీసుకొని ఆయన చంపాలని ప్రణాళిక రచించిన ఆయన మీ మీద పోరాడాడు, విజయం సాధించాడు.
ప్రజలకు చెప్పగలిగాడు. మరి మీరు చేసింది ఆ రోజు ఏంటి? ఇందాక నేను చెప్పిన వ్యక్తులందరినీ అదుపులో తీసుకుని ఏం చేశారు? ఎంత ఇబ్బంది పెట్టారు? ఎంతమంది మీద దాడులు చేశారు? మీ దళిత ఆయన మామూలుగా ఆయన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి ఆయన ఏ విధంగా చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారో ప్రజలందరూ చూశారు. మీ దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి ముందు పడేస్తే అనంతబాబు కనీసం అతని గురించి మాట్లాడకుండా ఈ రోజు దళితులు గుర్తొస్తా ఉన్నారు. ఆ రోజు ఎవరైనా సరే మీ ద్వారా చనిపోయిన వాళ్ళు కావచ్చు, తోట చంద్రయ్యని నడిబజార్లో గొంతు కోసినప్పుడు గుర్తు రాలేదా? అంటే ప్రజాస్వామ్యం గురించి అంటే ఇదంతా జగన్ గారికి తెలిసే జరుగుతుందంట. తెలిసే జరిగింది, కావాలనే చేశారు. ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించకూడదని. మేము అధికారంలో 30 సంవత్సరాలు ఉంటామనే ఆలోచన తలకెక్కినందువల్ల మాకు ఇబ్బంది లేదు, 30 సంవత్సరాలు మేము ఉంటాం, ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డెవరో మేము దోచుకోవాల్సిన దోచుకోవచ్చు, మాకు ఎదురు తిరిగిన వాళ్ళందరం చంపేయచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పని ఆ రోజు చేశారు. కాబట్టి ఈ రోజు మీరు ఫలితం అనుభవిస్తున్నారు. అది మర్చిపోయి వీళ్ళేదో చేస్తున్నారు అంటే ఇంకా పార్టీ శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కఠినమయంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం లేదు, కారాగారంలో పెట్టట్లేదు, వాళ్ళు అదుపులో తీసుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఈ కూటమి మీద ఏదన్నా ప్రజల కోపం ఉందంటే ఆ విషయంలో తప్ప పరిపాలన విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు వాళ్ళు ఏ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టాల. రైట్ థ్యాంక్ యూ సార్.